అందరికీ నమస్కారం. తులారాశి జాతకులారా, ఈరోజు మీతో మాట్లాడబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోవడమే కాదు, ఒక్క క్షణం నివ్వెరపోతారు కూడా. ఎందుకంటే తులారాశి వారికి మార్చ్ చివర్లో జరిగేది ఇదే. అసలు ప్రతిరోజు రాత్రి 3 గంటలకు ఒక దేవత మీ ఇంట్లోకి వస్తోంది, మీ ఇల్లంతా తిరుగుతోంది అన్న విషయం మీకు తెలుసా? ఆ దేవత మీ నుంచి ఒక్క వస్తువును కోరుకుంటోంది. ఆ ఒక్కటి ఆమెకు ఇవ్వకపోతే మీ కుటుంబం ఎంతటి ప్రమాదంలో పడుతుందో, అదే ఆమెకు అది సమర్పిస్తే మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. తులారాశివారు ఈ వీడియోని అస్సలు విస్సవకండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ మనసులోని కోరిక నెరవేరాలని, మీ కష్టాలన్నీ తీరిపోవాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ కామెంట్లో జై మాతాదీ అని రాసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురాగలుగుతాం. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంతటా నిశ్శబ్దం అలుముకున్నప్పుడు, అంటే సరిగ్గా తెల్లవారుజామున 3 గంటల సమయంలో మీ ఇంటి మూసి ఉన్న తలుపులు దాటుకుని ఒక శక్తి లోపలికి వస్తోంది. మీరెప్పుడైనా గమనించారా? సరిగ్గా 3 గంటల ప్రాంతంలో మీ గదిలోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారడం, లేదా ఒక తెలియని ప్రశాంతత, అప్పుడప్పుడు ఒళ్ళు గగురు పొడిచేలా ఒక చల్లని గాలి మిమ్మల్ని తాకడం. ఇది కేవలం మీ భ్రమ కాదు, ఆ దేవత మీ ఇంటికి వచ్చినప్పుడు కలిగే సంకేతం. చైత్ర నవరాత్రులు వస్తున్నాయి. తులారాశివారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచితంగానో తెలియకనో మీరు ఆ దేవతకు కోపం తెప్పించారా? మీ కుటుంబం కోలుకోలేనంతగా చితికిపోతుంది. మీ దగ్గరున్న సుఖసంతోషాలు ఆవిరైపోతాయి, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుకాయి. కాని ఆమె ఇస్తున్న ఈ సంకేతాన్ని మీరు అర్థం చేసుకుని, ఆ తల్లి కోరుకుంటున్న ఆ ఒక్క వస్తువును భక్తితో ఇస్తే, ఇన్నాళ్లు కన్నీళ్లతో గడిచిన మీ బతుకు రాత్రికి రాత్రే స్వర్గంలా మారుతుంది. తులారాశివారు ప్రస్తుతం ఎన్నో అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు కదా. దానికి కారణమేమిటో, ఆ దేవత మీ నుంచి ఏం ఆశిస్తోందో, అసలామె రాత్రి 3 గంటలకే ఎందుకు వస్తుందో ఇప్పుడు వివరంగా వివరిస్తాను. మిత్రులారా, గత కొంతకాలంగా మీ వెనక మీ శత్రువులు భయంకరమైన తంత్రమంత్ర ప్రయోగాలు, చేతబడి వంటివి చేయిస్తూ వస్తున్నారు. వీరు బయటివారో ఎవరో కాదు, మీ ఇంట్లో నీళ్లు తాగి, మీ పిల్లలను ప్రేమగా పలకరిస్తూనే మీ వెనక మిమ్మల్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్న ఆత్మీయులే. మీ గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఎన్నోసార్లు మీరు చావు అంచుల్లోకి వెళ్లి బయటపడ్డారు. వ్యాపారం మునిగిపోతుందన్నప్పుడు, గౌరవం పోతుందన్నప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడింది. ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు, ప్రతిరోజూ మీ ఇంటికి వచ్చే ఆ దేవతే. ఆమె మీపై జరుగుతున్న చెడు ప్రయోగాలను కవచంలా అడ్డుకుంటోంది. కాని ఇప్పుడు ఆ తల్లి మీపై కాస్త అలకపూనింది. తులారాశి జాతకులారా, ఇన్నాళ్లూ దాచిన ఆ అసలు రహస్యాన్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. మీకు తెలియని చేదు నిజమేమిటంటే, గత కొన్నేళ్లుగా మీ వెనక మీ శత్రువులు అత్యంత భయంకరమైన తంత్రమంత్ర ప్రయోగాలు, చేతబడి వంటివి చేయిస్తూ వస్తున్నారు. వీరు బయటివారో ఎవరో కాదు, మీ ఇంట్లో నీళ్లు తాగి, మీ పిల్లలను ప్రేమగా గుండెలకు హత్తుకునేవారే. బయటికి చాలా తీయగా మాట్లాడుతూ లోలోపల మాత్రం అఘోరీలకు డబ్బులిచ్చి మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని కుట్రలు పన్నుతున్నారు. ఒక్కసారి మీ గతాన్ని తిరగేసి చూడండి. మీరు ఎన్నోసార్లు చావు అంచుల్లోకి వెళ్లి బయటపడ్డారు. కొన్నిసార్లు ఇక అంతా అయిపోయింది, నా వ్యాపారం మునిగిపోయింది, నా ఉద్యోగం పోయింది, రేపు రోడ్డుమీద పడాల్సిందే అని మీరు కుమిలిపోయిన క్షణాలు గుర్తున్నాయా? కాని అకస్మాత్తుగా ఏదో ఒక అద్భుతం జరిగి మీరు ఆ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత కన్నీరు కార్చినా, ఏదో ఒక పెద్ద అనర్థం జరగకుండా మిమ్మల్ని అడ్డుకుంది ఎవరు? ఆ అదృశ్య శక్తులతో పోరాడి ప్రపంచమంతా మిమ్మల్ని వదిలేసినా మిమ్మల్ని కాపాడింది ఎవరు? నేను మీకు ఆ నిజం చెబుతున్నాను. మీ శత్రువులు చేయించిన ఆ భయంకరమైన మంత్రాల నుంచి, ఆ శ్మశాన భస్మ ప్రయోగాల నుంచి మీ కుటుంబాన్ని కాపాడడానికి ఒక కవచంలా నిలిచింది ఎవరో కాదు, ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ దేవతే. చీకటి పడగానే ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న దుష్టశక్తులతో పోరాడి వాటిని భస్మం చేస్తుంది. కాని మిత్రులారా, దీనికి ప్రతిఫలంగా ఆ తల్లి మీ నుంచి కేవలం ఒక్కటే కోరుకుంటోంది. అది ఏంటో తెలియక మీరు ఏళ్ల తరబడి ఆమెకు అది ఇవ్వడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి తన బిడ్డలు ఏడుస్తుంటే బయట ఎలా ఉండగలదు? ఆమె మీ గుండెల్లోకి రావాలని, మీ ఇంటి లోపల ఉండాలని కోరుకుంటోంది. కాని మీరు అజ్ఞానమనే తాళాలు వేసి ఆమెను బయటే ఆపేస్తున్నారు.
మీ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు ఆ తల్లి మీపై చాలా కోపంగా ఉంది. అందుకే గత కొన్ని రోజులుగా మీ సమస్యలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ధనం రావడం ఆగిపోయింది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అనారోగ్యాలకి, అనవసర ఖర్చులకి నీళ్లలా ఖర్చయిపోతోంది. ఇంట్లో కారణం లేకుండానే గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి విడిపోయే వరకు వెళుతున్నాయి. 99% పూర్తయిన పనులు కూడా చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. మీ అదృష్టాన్ని ఎవరో ఇనుప గొలుసులతో కట్టేసినట్టు మీకనిపిస్తోంది కదా? దీనంతటికీ కారణం ఒక్కటే, మిమ్మల్ని కాపాడే ఆ దేవత మీపై అలకపూనడం. మీరు తెలియక చేసిన కొన్ని తప్పులు, మీ ఇంటి వాతావరణం ఆ దల్లికి ఎంతో బాధ కలిగించాయి. మరి ఆ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఆమె కోరుకుంటున్న ఆ ఒక్క వస్తువు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, ఇప్పటికైనా మీ కళ్ళు తెరిచి అసలేం జరుగుతోందో తెలుసుకోండి. మీరు తెలిసి తెలియక చేసిన కొన్ని పనులు, మీ ఇంటి వాతావరణం ఆ తల్లికి ఎంతో మనస్తాపాన్ని కలిగించాయి. అందుకే ఇన్నాళ్లు మీకు అండగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు కాస్త దూరంగా ఉంది. కాని ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకొస్తోంది. అదే చైత్ర నవరాత్రులు. ఇది మామూలు సమయం కాదు. బ్రహ్మాండంలో గ్రహాలన్నీ తమ గమనాన్ని మార్చుకోబోతున్నాయి. శనిదేవుడు తన నడక మారుస్తున్నాడు. సూర్యుడి ప్రభావం మీ రాశిపై పడబోతోంది. ఇది సిద్ధుల సమయం. దేవతలు భూమిమీదకు సాక్షాత్తు దిగివచ్చే అద్భుతమైన ఘడియలు ఇవి. ఇలాంటి సమయంలో ఆ తల్లి మీపై తన అపారమైన కృపను కురిపించడానికి సిద్ధంగా ఉంది. గుర్తుంచుకోండి, ఆ దేవత మీ ఇంటికి ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక ఆవు రూపంలోనో, ఒక చిన్న మూగ జీవల్లాగానో, లేదా ఒక అపరూపమైన చిన్నారి ఆడపిల్ల రూపంలోనో మీ ఇంటి తలుపు తట్టవచ్చు. ఆమె పాదాలు మీ ఇంట్లో పడ్డాయా, ఇక మీ కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు, శత్రువుల కళ్ళు అన్నీ కాలి బూడిదైపోవాల్సిందే. అసలు ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ దేవతను ఎలా గుర్తుపట్టాలి? ఆమె కోరుకుంటున్న ఆ ఒక్క చిన్న వస్తువు ఏంటి అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మిత్రులారా, ఈ వీడియోని మధ్యలో అస్సలు వదిలేయకండి. ఎందుకంటే ఇలాంటి రహస్య విషయాలు ఏ బాబాలూ మీకు చెప్పరు. బొగ్గులా మారిన మీ తలరాతను బంగారంలా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది. కాని ఆ తల్లికి చెందాల్సిన ఆ ఒక్క చిన్న వస్తువు ఆమెకివ్వకపోతే మాత్రం అంతా నాశనమైపోతుంది. ఆ వస్తువేంటో చెప్పే ముందు మీరు కూడా ఆ తల్లి ఆశీస్సులు పొందాలని అనుకుంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో 3 సార్లు జై మాతాది అని రాసి మీ భక్తిని చాటుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ జీవితాన్ని మళ్లీ విజయపథంలోకి తీసుకెళ్లాలనే తపనతో ఎంతో కష్టపడి చేస్తున్న వీడియో ఇది. చూడండి మిత్రులారా, దేవతలు ఎప్పుడూ మీ దగ్గర ఉన్న వెండి, బంగారాలనో, డబ్బునో ఆశించరు. వారు కేవలం మీ భావానికి మాత్రమే లొంగుతారు. మీ స్వచ్ఛమైన ప్రేమ కోసం వారు తపిస్తారు. మన తల్లిదండ్రులను మనం ముసలి వయసులో ఎలాగైతే కంటికి రెప్పలా కాపాడుకుంటామో, వారికి గౌరవాన్నిస్తామో, అలాగే మన ఇంటి ఇలవేల్పులను, కులదైవాలను కూడా మనం అంతే శ్రద్ధగా పూజించుకోవాలి. తన బిడ్డలు తనని గుర్తించుకోవాలని, కనీసం ఒక్కసారైనా మనస్ఫూర్తిగా పిలవాలని ఆ తల్లి ఆశించడంలో తప్పులేదు కదా. ఈ చైత్ర నవరాత్రుల్లో రాబోయే ఆ మహాసంయోగం మీ మూసుకుపోయిన అదృష్టపు తలుపులను శాశ్వతంగా తెరచేయబోతోంది. 100 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇలాంటి అద్భుత ఘడియలను అస్సలు వదులుకోవద్దు. ఆ గుప్తదేవత సహాయం మీకు అందిందా? ఇక మీ ఇంట్లో రాజయోగమే. తులారాశి జాతకులారా, ఆ తల్లి కోరుకుంటున్నది మీ ఆస్తులు కాదు, కేవలం ఒక చిన్న గౌరవం, ఒక చిన్న గుర్తుపెట్టుకోవడం మాత్రమే. ఎలాగైతే తల్లిదండ్రులు తమ పిల్లలు కనీసం ఒక గ్లాసు నీళ్లైనా ఇచ్చి పలకరించాలని ఆశిస్తారో, ఆ దైవశక్తి కూడా మీ నుంచి అలాంటి చిన్నపాటి గుర్తింపునే కోరుతోంది. అతి త్వరలో రాబోతున్న ఈ చైత్ర నవరాత్రుల మహాలగ్నం మీ మూసుకుపోయిన అదృష్టపు తలుపులను శాశ్వతంగా తెరచేయబోతోంది. 100 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన నక్షత్ర గమనం ఇప్పుడు మీ పక్షాన ఉంది. ఈ చైత్ర నవరాత్రుల్లోని సకారాత్మక శక్తులు మరియు ఆ రహస్య దేవత తోడు మీకు లభిస్తే నమ్మండి, ఇక మీ జీవితంలో రాజయోగం మొదలైనట్టే. రాబోయే రోజుల్లో మీరు సంపాదించబోయే సంపద మీ 7 తరాలవారు కూర్చొని తిన్నా తరిగిపోదు. మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని తక్కువ చేసినవారే ముక్కున వేలేసుకుంటారు. అందుకే ఇంతటి రహస్యమైన మరియు నిజమైన విషయాలను మీకు ముందే హెచ్చరిస్తున్నాను. ఈ బంగారు అవకాశం మీ చేతులుంచి ఇసుకలా జారిపోనివ్వకండి. మిత్రులారా, ఎవరైతే పూర్తి విశ్వాసంతో కామెంట్ బాక్స్లో జై మాతాది
లేదా జై కులదేవీమా అని రాస్తారో ఆ తల్లి దయతో రాబోయే 24 గంటల్లోనే మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్త వింటారు. మీ ఇంటి బీరువాలకు పట్టిన దరిద్రమనే తాళాలు విడిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను ఒక్కసారి మీ మెదడు పొరల్లోకి ఎక్కించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న పాయింట్ మిస్ అయినా చాలా నష్టపోతారు. నిజానికి రాత్రి సమయమనేది చాలా రహస్యమైనది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నిద్రిస్తుంది కాని మన ఆత్మ మాత్రం మేల్కునే ఉంటుంది. ఆ సమయంలో మన చుట్టూ బ్రహ్మాండంలోని కోట్లాది సూక్ష్మ శక్తులు తిరుగుతుంటాయి. వాటిలో కొన్ని చాలా పవిత్రమైన శక్తులైతే మరికొన్ని భయంకరమైన దుష్టశక్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రిపూట పడుకున్నప్పుడు సరిగ్గా తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల మధ్య అకస్మాత్తుగా ఉలిక్కిపడి మెలకువ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, ఎవరో మనల్ని చూస్తున్నట్టుగా ఒక తెలియని భయం కలగడం — ఇది మామూలు విషయం కాదండి. డాక్టర్లు దీన్ని ఒత్తిడి అని కొట్టిపారేయవచ్చు కాని ఆధ్యాత్మికంగా దీని వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని పిలుస్తోంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఆ బ్రహ్మముహూర్త కాలంలోనే సానుకూల మరియు ప్రతికూల శక్తులు రెండూ కూడా గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. మరి ఆ సమయంలో మీకు కలిగే సంకేతాల అర్థమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, రాత్రివేళ మీకు కలిగే ఆ అనుభూతులు అస్సలు సామాన్యమైనవి కావు. దీన్ని డాక్టర్లు ఒత్తిడి అన్నా, మానసిక ఆందోళన అన్నా, ఆధ్యాత్మికంగా తంత్రశాస్త్రం ప్రకారం దీని వెనుక ఒక గంభీరమైన రహస్యం దాగి ఉంది. ఆ బ్రహ్మముహూర్త సమయంలో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నిద్రలేపుతోంది అంటే అది మీకు ఏదో చెప్పాలని లేదా మీ నుంచి ఏదో కోరుకుంటోందని అర్థం. తులారాశి జాతకులారా, రాత్రి 3 గంటల నుండి 5 గంటల మధ్య మీకు మెలకువ వచ్చినప్పుడు భయం కాకుండా ఒక రకమైన ప్రశాంతత కలుగుతోందా? మీ కలలో పవిత్రమైన దేవాలయాలు, నిర్మలమైన జలపాతాలు, తామరపూలు, శాంతంగా ఉన్న గోమాత లేదా ఎర్రటి చీర కట్టుకున్న ముత్తైదువ కనిపిస్తున్నారా? అయితే సంతోషించండి, సాక్షాత్తు ఒక దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం. ఆ శక్తి మరెవరో కాదు, మీ ఇంటి ఇలవేల్పు, మీ కులదేవత. మనం కష్టపడి సంపాదించి కట్టుకున్న ఈ ఇటుకల గోడల ఇల్లు మనది అని మనం అహంకారంతో ఊగిపోతుంటాం. కాని నిజానికి ఈ ఇల్లు ఆ కులదేవతది. మీ శత్రువులు మీపై తంత్రమంత్ర ప్రయోగాలు చేసినప్పుడు, మీ నాశనం కోరుతూ శ్మశాన భస్మాన్ని మీ ఇంటిపై చల్లినప్పుడు వాటన్నింటినీ తనపైకి తీసుకుని మీకు చిన్న గీత కూడా పడకుండా కాపాడింది ఆ తల్లి. కాని దురదృష్టవశాత్తు ఆ తల్లి ఇప్పుడు మీపై అలకపోనింది. ఆమె ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తోంది. కాని మీ ఇంట్లో ఉన్న చీకటిని, గొడవలను, అశాంతిని చూసి భారమైన హృదయంతో వెనక్కి వెళ్ళిపోతోంది. నేను చెప్పే ఈ మాటను తులారాశివారు చాలా జాగ్రత్తగా వినండి. ఈ మార్చి నెల చివరలో చైత్ర నవరాత్రుల పుణ్యకాలంలో మీ కులదేవత నవదుర్గల రూపంలో మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సమయంలో మీ జీవితంలో 6 ప్రధానమైన మార్పులు రాబోతున్నాయి. అవి మీ భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూడండి. ఆర్థిక విప్లవం. మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పు వస్తుంది. మీ ఆస్తిని, అంతస్తుని చూసి శత్రువులు అసూయతో రగిలిపోయే రోజులు దగ్గరపడ్డాయి. ఇన్నాళ్లగు ఎక్కడో ఆగిపోయిన మీ సొమ్ము, మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాలు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. వ్యాపారంలో పెద్ద డీల్స్ కుదరడం లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వంటి అద్భుతాలు జరుగుతాయి. సంపద ఒక అయస్కాంతంలా మీ ఇంటికి రాబోతోంది. వెన్నుపోటుదార్లు. ఇది మీరు పాటించాల్సిన అతిపెద్ద జాగ్రత్త. మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవ్వగానే నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకోని ఆ ఆత్మీయులు, గద్దల్లాంటి బంధువులు, ఆపదలో ఫోన్ ఎత్తని స్నేహితులు ఇప్పుడు ముసుగు వేసుకొని మీ ముందుకు వస్తారు. తీయటి మాటలతో మీ సొమ్మును అడగవచ్చు. ఈ సమయంలో అటు ప్రతికూల శక్తులు, ఇటు సానుకూల శక్తులు రెండూ కూడా చాలా బలంగా ఉంటాయి. మీకు రాత్రిపూట భయంకరమైన కలలు వస్తున్నాయా? ఉదాహరణకు, మీకు యాక్సిడెంట్ అయినట్టు, మీ పళ్ళు ఊడిపోతున్నట్టు, ఎవరో నల్లటి ఆకారం మీ గొంతు పిసికేస్తున్నట్టు లేదా మీరు లోతైన గోతిలో పడిపోతున్నట్టు అనిపిస్తోందా? ఒకవేళ మీ కలల్లో మురికి నీరు, బురద లేదా మిమ్మల్ని కాటువేయడానికి వస్తున్న నల్లటి పాములు కనిపిస్తే జాగ్రత్త. ఇది మీ శత్రువులు మీపై చేయించిన క్షుద్ర ప్రయోగం లేదా దిష్టిదోషం మీ ఇంటిపై బలంగా ఉంది అని చెప్పడానికి సంకేతం. మీ ఎదుగుదలను ఓర్వలేక మీ సొంత మనుషులే మీ ఇంట్లో ఏదో మంత్రించిన వస్తువును వేసి ఉండవచ్చు. కలల్లో ఇలా జరుగుతోంది అంటే అతి త్వరలోనే మీ నిజ జీవితంలో ఏదైనా పెద్ద ఆర్థిక నష్టం లేదా అనారోగ్య సమస్య రాబోతోంది. ఒకవేళ మీకిలాంటి కలలొస్తుంటే వెంటనే ఈ చిన్న పరిహారం చేయండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి అందులో కొంచెం కర్పూరం, 2 లవంగాలు వేసి ఆ పొగను ఇల్లంతా చూపించండి. ముఖ్యంగా మూలల్లో, బాత్రూం తలుపుల దగ్గర ఈ ధూపం వేయండి. అలాగే పడుకునేటప్పుడు మీ దిండు కింద ఒక చిన్న ఇనుప వస్తువును అంటే
కీలకం లేదా చిన్న చాకు వంటివి ఉంచుకోండి. ఇలా చేస్తే ఏ శక్తి మీ దరిచేరలేదు. మరోవైపు ఒకవేళ మీకు కలలో మరణించిన మీ పెద్దలు లేదా తాతముత్తాతలు కనిపిస్తుంటే భయపడకండి. వారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారు, లేదా వారి పేరుమీద ఏదైనా పుణ్యకార్యం చెయ్యమని అడుగుతున్నారు. అలాంటి సమయంలో ఉదయాన్నే లేచి వారికి నమస్కరించి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం లేదా నల్లకుక్కకు రొట్టెవేయడం వంటివి చెయ్యండి. వారి ఆశీస్సులతో మీ అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయి. ఇక అసలు విషయానికొస్తే రాత్రి 3 నుండి 5 గంటల మధ్య మీకు ఎలాంటి భయం లేకుండా మెలకువ వచ్చి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తోందా? మీ కలలో దేవాలయాలు, నిర్మలమైన నీరు, తామరపూలు లేదా నిండు ముత్తైదువా కనిపిస్తే సంతోషించండి. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని దానికర్థం. ఆ శక్తెవరో కాదు, మీ కులదేవత. మరి ఆ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఆ 6 పెద్ద మార్పులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. తులారాశి జాతకులారా, ఆ వెన్నుపోటుదారులు గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎప్పుడైతే మీ దగ్గరకు ధనం రావడం మొదలవుతుందో అప్పుడు ఈ ఆస్తిపాస్తుల మీద కన్నేసి మీ పాత స్నేహితులు, బంధువులు వేషాలు మార్చి వస్తారు. లేనిపోలి పెట్టుబడి పథకాలని, వ్యాపారాల్లో లాభాలంటూ మిమ్మల్ని ఊరిస్తారు. జాగ్రత్త! ఈ సమయంలో ఎవరికీ నయా పైసా అప్పివ్వకండి. అలాగే తెలియని చోట పెట్టుబడులు పెట్టకండి. ఇది రాహు సృష్టించే ఒక మాయాజాలం. మీ శత్రువులు మీ ఇంట్లోని ఐశ్వర్యాన్ని దెబ్బకొట్టడానికి వేసే ఎత్తుగడ ఇది. మీరు గనక ఇప్పుడు ఎవరికైనా డబ్బిస్తే అది తిరిగిరాదు సరికదా, మీ అదృష్టం కూడా వారితో పాటే వెళ్ళిపోతుంది. ఇక 3వ మార్పు. మీ ఇంట్లోని ఒక వ్యక్తి ఆరోగ్యంలో అకస్మాత్తుగా ఒక వింత మార్పు కనిపిస్తుంది. 1-2 రోజులపాటు ఒళ్ళు నొప్పులు రావడం లేదా చిన్నపాటి జ్వరం వచ్చినట్టు అనిపించవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది ఏ అనారోగ్యం కాదు. నవదుర్గల అత్యంత శక్తివంతమైన సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ శరీరంలో, మీ ఇంట్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన ప్రతికూల శక్తులు, తాంత్రిక ప్రభావాలు బయటికి వెళ్ళిపోతాయి. ఆ పోరాటంలో కలిగే చిన్నపాటి అసౌకర్యం మాత్రమే ఇది. కొన్ని గంటల్లోనే అంతా సర్దుకుంటుంది. మీ శరీరం ఎంతో తేలికగా మారడం మీరే గమనిస్తారు. 4వ మార్పు. ఏళ్ల తరబడి కోర్టుల్లో నానుతున్న కేసులు, ఆస్తి వివాదాలు లేదా పిల్లల పెళ్లి సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోవడం వంటివి ఇప్పటివరకు జరిగాయి కదా. ఈ మార్చి చివర్లో ఆ ఫైళ్లన్నీ వేగంగా కదుల్తాయి. 5 ఏళ్లుగా కాని పనులు 5 రోజుల్లోనే పూర్తి కావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది సాక్షాత్తు ఆ 9 మంది దేవతల చలువ. 5వ మార్పు. మీ శత్రువుల నాశనం. నవరాత్రుల శక్తులు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మీ మీద, మీ పిల్లల మీద ఎవరైతే క్షుద్రప్రయోగాలు చేయించారో, ఎవరైతే మీ సంతోషాన్ని చూసి ఏడ్చారో, ఆ నల్లటి మంత్రాలు 100 రెట్లు ఎక్కువ శక్తితో తిరిగి వారికే తగుల్తాయి. మీ శత్రువులు తమ తప్పు తెలుసుకుని నిద్రలేని రాత్రులు గడుపుతూ మీ తలుపు దగ్గరికొచ్చి మోకాళ్లమీద నిలబడి క్షమించమని అడుగుతారు. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ పాములను ఎప్పటికీ క్షమించకండి. ఎందుకంటే ఒకసారి కాటువేసిన పాము మరోసారి కాటువేయడానికి సిద్ధంగానే ఉంటుంది. మీరు చెయ్యాల్సిందల్లా ఆ దేవుడు చేసే న్యాయాన్ని కళ్ళారా చూడటమే. ఇక 6వ మార్పు అత్యంత అద్భుతమైనది. మీ ఇంట్లోనే ఒక పవిత్రమైన దైవశక్తి ఉందనే అనుభూతి మీకు కలుగుతుంది. ఇంట్లో పూలు లేకపోయినా అకస్మాత్తుగా చందనం లేదా గులాబీల సువాసన మీ గదిలో కనిపిస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు ఒక ప్రశాంతమైన చల్లని గాలి మిమ్మల్ని తాకుతుంది. అంటే దానికర్థం నవదుర్గలు మరియు మీ కులదేవత మీ ఇంటిని తమ నివాసంగా మార్చుకున్నారని 100% నిరూపణ. మరి ఆ తల్లిని స్వాగతించడానికి మీరు చెయ్యాల్సిన ఆ ఒక్క చిన్న పని ఏంటి? ఆమె కోరుకుంటున్న ఆ వస్తువేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి జాతకులారా, ఆ నవదుర్గలను మీ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించడానికి, ఇన్నాళ్లుగా మీపై అలకపూనిన మీ కులదేవతను ప్రసన్నం చేసుకోడానికి మీరు ఈ చైత్ర నవరాత్రుల్లో చేయాల్సిన ఆ ఒక్క పని ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. ఆ తల్లి మీనుంచి కోరుకుంటున్న ఆ ఒక్క వస్తువు మీ ఇంట్లో వెలిగే అఖండ జ్యోతి. అవును, ఈ నవరాత్రుల్లో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మీ పూజాగదిలో లేదా మీ ఇంటి ప్రధాన హాల్లో అమ్మవారి పేరుమీద ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపం రాత్రంతా కొడిగ్గట్టకుండా వెలుగుతూనే ఉండాలి. ఒక పెద్ద ఇత్తడి ప్రమిద లేదా మట్టి ప్రమిదను తీసుకుని అందులో సమృద్ధిగా స్వచ్ఛమైన నూనె లేదా నువ్వుల నూనెను నింపండి. మీరు రాత్రి పడుకున్నా సరే ఆ దీపం తెల్లవారుజామున 6 గంటల వరకు మీ ఇంట్లో వెలుగులు పంచుతూనే ఉండాలి.
ఉదయం నూనె అయిపోయి అది తనంతట తానుగా ఆరిపోయినా పర్వాలేదు కాని రాత్రి ఆ గాఢాంధకారంలో సరిగ్గా 3 గంటలకు మీ కులదేవత మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆమెకు స్వాగతం పలకడానికి ఆ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. ఆ తల్లి కోరుకునేది కేవలం ఆ వెలుగును, మీలోని ఆ అచంచలమైన భక్తిని మాత్రమే. అయితే ఇక్కడొక హెచ్చరిక. అఖండ జ్యోతిని వెలిగించడమంటే ఆషామాషీ కాదు. భద్రత విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ దీపాన్ని ఎక్కడైతే పెడతారో ఆ చుట్టుపక్కల బట్టలు, తెరలు, కర్టన్స్ లేదా చెక్క సామాన్లు లేకుండా చూసుకోండి. చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువులు ఆ దీపానికి దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి. అన్నింటికంటే ముఖ్యంగా ఆ జ్యోతిపై ఒక గాజు చిమినీని లేదా రక్షణ జాలిని తప్పకుండా ఉంచండి. గాలివల్ల లేదా ఇతర కారణాల వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా 100% జాగ్రత్త వహించండి. ఆ తల్లికి మీ భక్తి ఎంత ముఖ్యమో మీ కుటుంబ భద్రత కూడా అంతే ముఖ్యం. ఏ ఇంట్లో అయితే ఈ నవరాత్రుల్లో అఖండ జ్యోతి వెలుగుతుందో ఆ జ్యోతి సాక్షిగా మీ కళ్లలో పశ్చాత్తాపపు కన్నీళ్లు వస్తాయో ఆ వెలుగులో మీ కులదేవత మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. నేను ఘంటాపదంగా చెప్తున్నాను, ఆ దీపపు సెగకు మీ ఇంటిపై ఉన్న ప్రతి కుతంత్రం, ప్రతి క్షుద్రమంత్రం మాడి మసైపోతాయి. ఇన్నాళ్లు మీపై కోపంగా ఉన్న ఆ తల్లి మీకు అంతులేని సంపదను, వైభవాన్ని ప్రసాదిస్తుంది. మీ శత్రువులు ఆశ్చర్యపోయేలా మీ జీవితం మారిపోతుంది. మార్చి చివరలో రాబోయే ఈ 6 మార్పుల కోసం సిద్ధంగా ఉండండి. ఈ చైత్ర నవరాత్రుల్లో మీ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఎవరితోనూ గొడవ పడకండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకొని ఉదయం, సాయంత్రం మీ కులదేవత నామాన్ని స్మరించండి. తులారాశి జాతకులారా, మనం ముందే చెప్పుకున్నట్టుగా ఈ మార్చి నెల చివరలో రాబోయే ఆ అద్భుత 6 మార్పుల కోసం మీరు ఇప్పుడే సిద్ధం కావాలి. ఈ చైత్ర నవరాత్రుల్లో నేను చెప్పిన ఆ అచూక పులిహారాన్ని, అఖండ జ్యోతిని తప్పకుండా పాటించండి. మీ ఇంటి వాతావరణాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు గాని, గొడవలకు గాని వెళ్లటండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకొని నిత్యం ఉదయం మరియు సాయంత్రం మీ కులదేవత నామాన్ని స్మరిస్తూ ఉండండి. మిత్రులారో, ఈ వీడియో మీ జీవితానికి ఒక సరైన దిశను చూపించడానికి, మిమ్మల్ని ప్రతి సంకటం నుండి కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో రూపొందించాను. నా మాటల్లో మీకు నిజాయితీ కనిపించినా, ఇది మీ ఇంట్లో జరుగుతున్న కథే అని మీకు అనిపించినా, వెంటనే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ద్వారా వారు కూడా ఈ నవరాత్రుల్లో తమ కులదేవత ఆశీస్సులు పొంది శత్రువుల కన్నుల నుండి, ఆ భయంకరమైన తంత్ర మంత్రాల నుండి బయటపడే అవకాశముంటుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం. వెళ్లే ముందు మీ హాజరు వేయడం అస్సలు మర్చిపోవద్దు. పూర్తి విశ్వాసంతో, శక్తితో మరియు అచంచలమైన భక్తితో కామెంట్ బాక్స్లో జై కులదేవీమా, జై మాతాది లేదా హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు పెట్టే ఆ ఒక్క కామెంట్ మీ నమ్మకానికి ఒక ముద్రలాంటిది. ఆ మాతారాణి మరియు నవదుర్గలు మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షించాలని, మీరు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, అప్రమత్తంగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.